వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. డు నాట్ బి డిస్మేడ్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. జీవన ప్రయాణములో మనము భయపడే పరిస్థితులు ఎన్నో, మనలను భయపెట్టే పరిస్థితులు మరెన్నో ఉంటాయి. ఇవన్నిటినీ చూసి చాలాసార్లు మనము బలహీనపడతాం. నిరాశ నిస్పృహలు మనను ఆవరించి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ విషయము చేతనైనా నీవు దిగులు చెందుతున్నావా? అది నీ కుటుంబ విషయము కావచ్చు, నీ ఉద్యోగ విషయం అయి ఉండవచ్చు, నీ బిడ్డల గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఆరోగ్యం, నీ ఆర్థికపరమైన విషయాలు, ఇంకేదైనా విషయాలు నువ్వు దిగులు పడేలా చేస్తున్నాయేమో. అనేక సమస్యలు, అనేక ప్రశ్నలు, సమాధానం దొరక్క, పరిష్కారము లేక నువ్వు సతమతమైపోతూ నలిగిపోతూ నీరసపడిపోతున్నావేమో. నీకు తెలియకుండానే దిగులు, నిరాశ నిన్ను ఆవరించి నీ చుట్టూ చీకటి కమ్ముకున్నటువంటి భావనలో నువ్వు కొట్టుమిట్టులాడుతూ కుమిలిపోతున్నావేమో. నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మరిచిపోలేదు. ఆయన విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. ధైర్యం తెచ్చుకో. ఈ దినాన్ని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఈ ప్రత్యేకమైన నూతన దినాన్ని ఆయన అనుగ్రహించాడు. ఎంతో మందికి లేదు ఈ అవకాశం. ఆయన ప్రేమ కొలిది, ఆయన కృప చొప్పున మన ఆయుష్యులు పొడిగించబడి ఈ నూతన దినములో మనం ప్రవేశించాం. ఇది ఒక నూతనమైనటువంటి అవకాశం, నూతన నిరీక్షణ, నూతన ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు సిద్ధపరిచిన దినం. హృదయాంతరాల నుండి ఆయనకు కృతజ్ఞత చెల్లించు, ఆయనను స్తుతించు, ధైర్యము తెచ్చుకో. నీ పక్షముగా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. నీ పక్షముగా ఆయన వ్యాజ్యమాడువాడు. నీ శత్రువులతో యుద్ధము చేసేవాడు. నీకు విరోధముగా ఉన్న ప్రతి పరిస్థితితో ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు. నీవు కూర్చుండుట, నీవు లేచుట సమస్తము ఆయనకి తెలియను. ఆయన కన్నులకు మరుగైనటువంటిదేమీ లేదు. నీ పరిస్థితి ఏదైనా, నీ దిగులు ఏదైనా, నీ చింత ఏదైనా, నీ భయాలు ఏవైనా, ఈ నూతన దినములో దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. నీ కొరకు ఈ నూతన దినములో నూతన మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అరణ్యములో సహితం త్రోవ కలుగు చేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. నీ చీకటిలో వెలుగు ప్రకాశింప చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇది లేఖనం నిన్ను బలపరుస్తున్న మాట. ఇది అంటున్నాడు కదా, నువ్వు దిగులు పడద్దు. నీ పరిస్థితి ఏదైనా దిగులు పడకు. నీవు ఒంటరి వాడవు కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ శత్రువులతో యుద్ధము చేయటానికి ఆయనే స్వయముగా నీ పక్షాన ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీతో ఉండగా నీకు విరోధి అవడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయన సన్నిధిలో నీ భారాన్నంతటినీ
ఆయన మీద మోపు. ఆయనను నమ్ముకో. నీ కార్యము నెరవేర్చువాడు ఆయన. ఆయన దగ్గర విచారణ చేయి. నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తప్పించువాడు. నిన్ను విడిపించటానికి, నిన్ను తప్పించటానికి, ప్రత్యేకమైన రీతిలో నిన్ను దీవించటానికి, ఆయన శక్తి చేత, బలము చేత, ఆత్మచేత నింపడానికి ఈ నూతనమైన అవకాశం నీ జీవితంలో అనుగ్రహించాడు ఆయన. నీ హృదయాన్ని నీ చింతల మీద నుండి మరల్చుకో. ఈ లోకపు ఆశల మీద నుండి, నిన్ను కలవరపెట్టే పరిస్థితుల మీద నుండి నీ దృష్టి మరల్చి, నీకు నూతన అవకాశం ఇచ్చిన ఆయన వైపు చూడటానికి ఇష్టపడు. ఆయన సన్నిధిలో సాగిలపడి నీ భారాన్ని, నీ చింతను యావత్తు ఆయనకు అప్పజెప్పు. సమస్తమును సాధ్యము చేసి సరళమైన మార్గాలలో, వెలుగుకరమైన మార్గాల్లో నడిపిస్తాడు ఆయన. ఆ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. ఈ నూతన అవకాశాన్ని, నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించాడు. మానవ మాతృలముగా, బలహీనులముగా, అనేకమైన సమస్యల చేత మేము చుట్టబడి, అనేకమైన చింతలు మేము కలిగి, కృంగిన పరిస్థితుల్లో బలహీనమై ఉన్నాం. అద్భుతమైన వాగ్దానము ద్వారా మమ్మలను బలపరిచారు. మేము ఇంక దిగులు పడక, విశ్వాసానికి కర్త అయిన మీ మీద ఆనుకొని, మీరు సమస్తమును సాధ్యము చేయగలరని నమ్మి నీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మమ్మలను బలపరిచి నీ మార్గములో నడిపిస్తూ, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మార్చి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.